ఇది దాదాపు మనకు 2 years పైన అయిపోతుంది స్పిరిట్ అనే పేరుతోని. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. నర్సమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఈ మూవీని నిర్మించడం జరిగింది. దీంట్లో రవిబాబు గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో చాలా మంది చాలా వరకు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఆడియో లాంచ్ తర్వాత వీళ్ళు తిరుపతికి వెళ్ళి సంతోషంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కానీ తిరిగి వచ్చే లోపే వీళ్ళకి తెలియదు కదా, ఇంటికి వచ్చేసరికి నోటీసులు ఉన్నాయి. అసలు నోటీసు ఎలా వచ్చింది, వీళ్ళ ఇంటి అడ్రస్ ఎవరు కనుక్కున్నారు, నోటీస్ ఎలా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్పిరిట్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ప్రభాస్ మూవీ స్పిరిట్ ఉన్నది కదా, పెద్ద బ్యానర్ మీద రిలీజ్ అవుతుంది, మళ్ళీ చిన్న వాళ్ళు ఏం కావాలి అన్నది ఇప్పుడు వాళ్ళు నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారిని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా, నమస్తే సార్. ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. అసలు ఎక్కడ బాగున్నారు? అసలు ఫేస్ చూస్తేనే మొత్తం గుంజి గుంజి ఏడుపులో ఉన్నాం ఇప్పుడు. కానీ అప్పుడు మీరు నవ్వుకుంటే ఇచ్చారు ఇంటర్వ్యూలు చాలా వరకు. నవ్వుకుంటా ఇచ్చినా మేము ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ చేసుకోవటానికి కూడా నవ్వుతానే వచ్చాం. నవ్వుతా వచ్చి ఆడే ఫంక్షన్ పెట్టుకొని మామూలు 100 ఏళ్ళు ఆడతాయి దేవుడా మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మా ఎందునని చెప్పి తిరుపతి కూడా పోయి బాగా మొక్కుబడి తీర్చుకొని బ్రహ్మాండంగా కానొచ్చిండు ఆయన మాకు స్వామి కూడా. నీకు మంచి అవుతుంది, మాకు మంచి జరుగుతుందని మేము పోయేస్తే మాకు చెడు జరిగింది, ఆయన కీడితే ఉంది అనమాట చెడి వచ్చే కూర్చొని. కాదమ్మా, మీ ఇంటి నెంబర్ ఎవరు కనుక్కున్నారు? ఇంటి నెంబర్, మీ అడ్రస్ ఇవన్నీ ఫోన్ చేసి ఎవరు కనుక్కున్నారు? మీ ఊరికి వచ్చిందా నోటీస్, లేకుంటే హైదరాబాద్ లో ఉన్న మీ అబ్బాయి దగ్గరికి వచ్చింది? మా ఇంటికే పోయినాయి. మా ఇంటికే పోయినాయి అంటే మేము ఇక్కడ ఉన్నాం కదా, ఆడే ఫంక్షన్ పెట్టుకోవాలని ఇక్కడ రామదాస్ గారు అడిగి ఒక 100 ఏళ్ళు ఇప్పిస్తామంటే మాకు బహు సంతోషంగా ఉంది. 100 ఏళ్ళు అంటే మేము డబ్బులు తెచ్చుకుంటాం, వచ్చినా రాపోయినా మనకి ఇబ్బంది లేదని కూడా. అంటే ఆయన కూడా ఏందమ్మా ఇంత నిబ్బరం అంటే, మేము 10 సంవత్సరాలు కష్టం చేసుకొని బతుకుతాం, మాకు వద్దు, డబ్బులతో పని లేదు, మేము సినిమా చేసిన ఒక పేదోళ్ళం, ఒక 13 సంవత్సరాలు నాడు కలగన్న సినిమా ఇది, 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను సినిమాలు తీసుకున్నా. ఈ 30 సంవత్సరాల నుంచి చేసిన కష్టం అంతా కూడా ఈ సినిమాలో పెట్టుకున్నాం. ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఈ సినిమా మోసుకుంటూ వచ్చి ఈ రోజు విడుదల చేసుకుంటున్నామని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము తిరుపతి కూడా పోయి వచ్చాం. మేము వచ్చేవరకు మా అబ్బాయిని అడిగి నెంబర్ ఎవరో వంగా గారు మేనేజర్ గారంట నెంబర్ అడిగారంట. మీరు సినిమా చేశారయ్యా అని అడిగినట్ట. ముందు చేసినామయ్యా మేము సినిమా, మాది ఒక పల్లెటూరు, మేము పల్లెటూరులో చేసుకున్నాము, ఈ రోజు మేము ఆడే ఫంక్షన్ పెట్టుకొని రిలీజ్కి 22 కానీ 29 కానీ అని చెప్పిండంట. అట్లా సరేని మీ ఇంటి అడ్రస్ ఏంటి, మీరెవరు, అది ఇది అని అన్ని అడిగారంట. మా ఊరు నెంబర్, మా ఊరు పేరు మొత్తం అడిగి తీసుకున్నాడంట. తీసుకుంటే ఏమనుకుంటున్నా వాళ్ళు ఏదన్నా మా సినిమాని గురించి చేసిండ్రా లేదా అని అడగొచ్చు. లేదో ఒక పల్లెటూరులో రైతులు, ఈ రైతులు చేసినారంటే మనం నమ్మాలన్నట్టు అడిగినారని ఇచ్చిండు. ఇస్తే వీళ్ళు అది పోయి ఇది పోయి ఇవన్నీ బాగొట్టి మాకేం చేశారంటే, మేనేజర్ గారు వంగా గారికి తెలిసి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి వాళ్ళిద్దరు కలిసి మా ఇంటికి నోటీసు ఏం పంపించారు. నోటీసు పంపించినాక మా అమ్మాయి ఉంది అక్కడ, పిల్లలేమో విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు చదువులు ఉన్నాయి కదా, ఈ బళ్ళుకు పోవటానికి పిల్లలు వాళ్ళ నాన్న విజయవాడలో ఉన్నారు. మేము వచ్చి ఇక్కడ కష్టపడుతుంటే మా పిల్ల మా వాటలు నడుపుతుంది, మేమున్నంత వాటలు నడపదు, చాలా ఇబ్బంది అయిపోయింది వాటలు కూడా. అప్పుడు అమ్మాయి వాటల కాడికే దిశ ఇచ్చారంట నోటీసు. ఈ పోస్ట్ ద్వారా పోయినాయి కదా, ఇస్తే వాళ్ళు తీసుకొని చదివించిందంట. చదివితే ఇదే మీకు సినిమా ఢిల్లీ నుంచి ఏదో వంగా మేనేజర్ గారు ఎవరు ఢిల్లీ నుంచి పంపించారంట. వంగా మేనేజర్ గారు అంట వీళ్ళు, వాళ్ళు మరి ఎందుకో మిమ్మల్ని సినిమా చేసుకోమని ఇచ్చినారు అని చెప్పారు. మాకు సినిమా చేసుకోమంటే నా మామూలుగా మాకు పోస్టులు మాకాడే ఉంది, సంసారం మాకాడే ఉంది, మొత్తం మాకాడే ఉంది, టైటిల్ కానీ మొత్తం మాకాడే మేము చేసుకోవటానికి వస్తే మమ్మల్ని చేసుకోమనేది ఎవరా అని మేము ఆలోచించుకొని, సరమ్మా ఇది ఎవరు చేసుకోమన్నది ఏంది, మళ్ళీ బాగా చదువుకున్న ఐవార్ల కడిపో చదివమంటే ఐవార్ కడిపో చదివించింది అమ్మాయి. చదివితే ఎవరు చెప్పారమ్మా మిమ్మల్ని చేసుకోమని, సినిమా చేసుకోమని ఎవరు పంపించారని. ఎవరు నాకు తెలీదు, ఆయన చదివి మాట చెప్పారంటే, లేదమ్మా నేను చదివినాను ఇప్పుడు అని మమ్మీ ముందే చదివి మిమ్మల్ని చేసుకోమని కాదు పంపించింది, వంగా గారు మేనేజర్ గారు వంగా గారు చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ మా ఢిల్లీ నుంచి ఈ నోటీసు మీరు సినిమా చేయటానికి లేదు, ఈ సినిమా పేరు మాది, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మాది, ఈ టైటిల్ మీద మీరు సినిమా రిలీజ్ చేయకూడదు, దాపాలి అని వచ్చిందమ్మా. నువ్వేదో అట్ట చెప్పినారని నువ్వేదో సంతోషం మీ అమ్మలు చెప్పినానన్నావు, ఇది ఇట్టు వచ్చినారని చెప్పి అమంతా మళ్ళీ మా పిల్ల ఆయనతోటి ఫోన్ చేపించి ఐవారితోటి ఏంటంటే ఇటు సంఘటనలా ఇది చేసుకోమని రాలేదు, ఆపమని వచ్చినది, ఈ సినిమా టైటిల్ మాది, ఈ టైటిల్ మీద కానీ ఫోన్ చేస్తే చాలా
కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నది దీంట్లో అని చెప్తే అది పెట్టమంటే ఆయనే పెట్టిండు మా చెల్లికి. పెట్టినాక ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ వచ్చినాక చదివిస్తే ఇదే ఉన్నది. దేనికి పంపించారు ఏంటికి అసలు వాళ్ళు ఎవరు మనం ఎవరు? మేము సినిమా తీసుకున్నప్పుడు వాళ్ళే ఆడున్నారు. మా సినిమా మామూలుగా మేము చెప్పుకోబట్టినాక మా సినిమా చేసి కూడా 10 సంవత్సరాలు ఇప్పటికి లాక్డౌన్ ముందు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ లాక్డౌన్ ముందు మేము దేని గురించి తీసాము వాళ్ళ స్టోరీ ఏది మా స్టోరీ ఏది కనుక్కోవాలి కదా. మీకు నోటీస్ తీసుకోను నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు గాని మీ వంగా గారు గాని మీ ఆయన ప్రభాస్ గారు గాని ఎవరైనా ఇది అసలు ఏంటమ్మా ఈ సినిమా మాది కూడా ఉంది స్పిరిట్, మీరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? మాది మరి పెద్దది, మేము పెద్ద కంపెనీ వాళ్ళం, చాలా డబ్బులు పెట్టిన వాళ్ళం, మీరేదో చిన్న పిసుకలు మీ పిసుకలు మాకు పోటీ కొట్టినారని చెప్పి పిలిచి కూర్చొని న్యాయంగా ఒక పెద్ద మనిషిని అడగాలగా. అడిగితే సరే మేము ఎప్పుడో తీసుకున్నామని మేము చెప్పుకునే వాళ్ళమా? కాదమ్మా మాది ఇంత బడ్జెట్ ఇంత పెద్ద వాళ్ళం, మేము 100 కోట్లు పెట్టు 300-400 కోట్లు పెట్టిన వాళ్ళం, మీకెందుకు మీకేదో ఇంకొకటి మార్చుకోమని ఏదో చెబితే నైతారంగా అయిపోయేది కదా. ఏది లేకుండా గోడసాట్ నుండి కొట్టిన దెబ్బ ఒక్కసారి కొట్టికే మేము ఏడపోయినాం, పూట్లేకపోయినాం, పాతాల గంగలేకి పోయినాం, పాతాల గంగలేకి పోయి పైకి రాలేకపోతున్నాం. ఇప్పుడు మేమేమడుగుతున్నామంటే వాళ్ళని, మీరెవరయ్యా మేము చేసేటప్పుడు మిమ్మల్ని అడగల, మేము కష్టపడి మా రైతు కుటుంబం బజార్ను పడ్డాం ఈ రోజు మీ నుంచి, మేము రూపాయి సంపాదించుకొని సినిమా చేసుకున్నాం మా ఇష్టం కొన్ని. ఇది ఎప్పుడు కాల 50 సంవత్సరాల కిందట కాల ఇవాళ తీసుకున్నాం. 13 సంవత్సరాలు ఎక్కడ, ఇప్పుడు 50 సంవత్సరాలు ఎక్కడ తీసుకున్నాం. మా సినిమాతో మీకు పనే ఉందా? మిమ్మల్ని మేము అడగల, మిమ్మల్ని అసలు సలహా కూడా అడగల, మా దారిని మేము వెళ్ళిపోతున్నాం. ఒక పక్కన మేము పెట్టాల్సింది మేమేనా, ఎందుకంటే మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మా తర మీరు పెట్టుకున్నారు. అయినా మాకెందుకు, వాళ్ళు ఎంతో పెద్దోళ్ళు మేమెంతో చిన్నోళ్ళం, మాకు వాళ్ళకి సంబంధం ఏముంది? మా దాన్ని మేము ఏదో పోతున్నాం, మేము పేదోళ్ళం చిన్నోళ్ళం, చిన్న కుటుంబం మాదేదో చిన్నగా పోయి ఏదో మేము చేసుకుంటున్నాం. మీరు ఏదో పెద్దోళ్ళు అని మమ్మల్ని మేమే అన్నట్టు చేస్తే మీ సినిమా మా సినిమా మీరు పెట్టుకున్నారు, మేము చేస్తే మమ్మల్ని ఏమంటే పోలీసు వాళ్ళని వాళ్ళని నీళ్ళని వచ్చి మమ్మల్ని తనుతం పొడుతామనేవారు. మాకు అంత బలం లేకనేగా మీరు చేసింది. ఈ సినిమాలో పెద్దలు లేరా అని అడుగుతున్నాం మేము. పెద్దలు ఉంటే ఈ పని చేయరు కదా ఎవరు. అంటే హీరో రవిబాబు గారు ఏమన్నారు, సినిమా నటించారు కదా రవిబాబు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము అడిగినాం, ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అడిగాం, మీరు కూడా మాకు చేశారు కదా, మాకు అయితే ఇబ్బందులు వచ్చినాయి, మాకేదో వంగా గారు నేను ఎదురు గారు వంగా గారు వీళ్ళంతా కలిసి మాకు నోటీసులు పంపించారు, మీరు కూడా ఒక సాయం చేయమని అడిగితే మేము వచ్చి చేస్తామమ్మా, మేము సాయం చేస్తే మాకు రేపు రోజు ముందుకు పోవటానికి లేదు, మాకు ఆ ముద్ద కూడా ఉంది, మీకు వచ్చిన బాధ మేము ఇంకా బాధపడాలా, మేము చేసుకుంటే తినాలి లేకపోతే లేదు, మేమేం చెప్పాము మేమేం చేసామని అన్నారు. మేము ఇంకా ఆలోచించుకొని సరే మేమేదో దూకినాము గొంతలో, మిమ్మల్ని కూడా మేము ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మా పలానా వాళ్ళు చలమా కూడా మీరని చెప్పి మాకు ఒక పేరు ఎందుకు అయ్యా సరే అని చెప్పి మేము ఏమంటాం ఇంకా మాట అనాలి కదా. అయ్యో ఇప్పుడు మళ్ళీ మీకు హెల్ప్ ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ఎవరు చేయలే, అన్ని మీడియాల కాడికి వచ్చి అంత లెక్కల చెప్పుకుంటా ఉన్నాం. అసలు వాళ్ళు ఎవరయ్యా మా సినిమా ఆపను, మా ఇంట్లో వాళ్ళు ఆపితేనే ఆపకుండా మా ఇంట్లో వాళ్ళని బతిమలు ఆడుకొని చేసుకున్నా, నేను చేపించుకున్నా, వాళ్ళు కూడా నా మాట విన్నారు. నా చిన్న కొడుకు చచ్చిపోయి ఉంటే ఉన్న ఆస్తులు కూడా అమ్మి ఆడు ఆ సినిమాలో కానొస్తాడని ఉన్న రూపాయి ఉన్న పొలం ఇల్లు వాకిలు మొత్తం అమ్మి దాన్ని పెట్టుకొని చేసుకొని ఇంత దూరం వస్తే వాళ్ళు మమ్మల్ని ఎలా మంచి దెబ్బ కొట్టారు. మేము అడుగుతుంది ఏమంటే మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీది స్పిరిట్ ప్రభాస్ గారి స్పిరిట్ కి మా దానికి ఏలాంటి సంబంధం లేదు. మాదేమో స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మేమేమో మాతంగుల గురించి తీసుకున్నాం, వాళ్ళేమో వట్టి స్పిరిట్ పెట్టుకున్నాం, వాళ్ళకి మాకు ఏనాటి సంబంధం. వాళ్ళ మా వచ్చే వరకు మాకు టైటిల్ సంచారు, మేము సినిమా చేసే వరకు వాళ్ళది అసలుకి సినిమా కూడా మొదలు పెట్టలే లేదు వాళ్ళది. మేము వాళ్ళకంటే 2 సంవత్సరాల ముందు 2 నెలల ముందు టైటిల్ కూడా మాది, వాళ్ళకి మాకు 2 నెలలు తేడా ఉంది. మరి ఇవన్నీ చూసుకొని పెట్టాలా మామూలుగా పెట్టాలా అని ఫస్ట్ ఇచ్చారు కదమ్మా టైటిల్. ఇప్పుడు స్పిరిట్ అని టైటిల్ ఇవ్వడం జరిగింది కదా, ఈ టైటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు? వాళ్ళు అక్కడెక్కడ ఢిల్లీలో చేసుకోరంట. ఢిల్లీ ఎక్కడ, మా ఆంధ్ర ఎక్కడ? అయితే ఓకే, ఢిల్లీలో చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఇంతకు ముందు 2 months తేడా. ఫస్ట్ కానీ మీదే రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడైనా ఇక్కడైనా మీదే రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళు ఢిల్లీ చేపించుకున్నారు. ఓకే, కానీ ఈ స్పిరిట్ లో ఏంటంటే 2 కళ్ళు ఉంటాయి చూడండి. ఈ స్పిరిట్ లో కళ్ళు ఉంటాయి, ఇక్కడ ఆత్మ లాగా ఒకటి ఉంటది, ఈజ్ నాట్ వన్ అని ఇట్లా ఉంటుంది. ఇది మీ స్పిరిట్ టైటిల్ డిజైన్ చేయడం జరిగింది. కానీ ప్రభాస్ గారి స్పిరిట్ ఎలా ఉంటదంటే సన్న అక్షరాలతోని ఓన్లీ స్పిరిట్ అని ఉంటుంది. మరి అది
మరి వాళ్ళకి మాకు ఏ సంబంధం ఉందని వాళ్ళు అసలు ఆపారయ్యా, అసలు ఏం సంబంధం ఉందో ఆపారని అడుగుతున్నాం మేము. దానికైనా ముందుకు వచ్చి చెప్పాలిగా వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళని మేము ఈ రోజు ఏం చేయాలో మాకు తెలియక మేము ఎట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలిగా. తేడా ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఒక్క తల్లికి పుట్టినప్పుడు నా పేరు నరసమ్మ అని పెట్టుకుంటే నా పేరు ఎక్కడ ఉందా? ఉన్నప్పుడు నా పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నాను కొట్లాడుకుంటారు ఎవరన్నా? అడగాలి, కూర్చుంటే వచ్చి అడిగి ఇందమ్మంటే నీకు నాకు ఇడిపోద్ది కదా. మరి ఇడిపోయేదాన్ని మమ్మల్ని ఈ రోజు మేము ముందుకు పోయే తెలివి లేకుండా ముందుకు సాగిపోకుండా మా కాళ్ళకు బంధాలు వేశారు. మేము ఏం చేయాలని మేము అడుగుతున్నాం. మీరు సందీప్ వంగ గారి మేనేజర్ కి మళ్ళీ ఫోన్ చేయలేదా? నోటీస్ ఎందుకు పంపించారు సార్ అని ఫోన్ చేశారా? రెస్పాండ్ అయ్యారా? ఫోన్ చేస్తే ఏమన్నారు? ఫోన్ చేస్తేను మీరు రిలీజ్ చేసుకోండి, మీకు అర్థం లేదులే, రిలీజ్ మేమేం కాదని కదా. అదే సార్ మీరు రిలీజ్ చేసుకుంటున్నారు, ఆ టైం నోటీసులు వచ్చిన్నాయి, అది దాన్ని రిటర్న్ తీసుకోవాలంటే మేము కూడా నోటీస్ పంపిస్తామంటే అడ్రస్ మాకు తెలియదు చెప్పమని అడిగినాడు మా అబ్బాయి. ఎట్టెత్తా మేము చెప్పకూడదు చూడండి. అవి తీసుకున్నప్పుడు మీ ఎందుకు చెప్పకూడదు అని కూడా అడిగితే అవన్నీ మేము చెప్పకూడదు, మాకు సంబంధం లేదని పెట్టి ఇంకప్పుడు ఎట్లా మాకు తెలియంటే ఏదో గూగుల్లో కొడితే మీకు వస్తుందని చెప్తే ఇక్కడ గూగుల్లో చూసి అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీస్ పంపించడానికి ఏర్పాటు చేశాడు. ఫస్ట్ నోటీస్ అయిపోయింది. మళ్ళీ ఇంకా మన ఒకనాడు ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడతా వాళ్ళకి ఫోన్ చేయించాడు ఆ సందీప్ పొంగాల మేనేజర్. మన కాడ అడ్రస్ తీసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమనంటే సంగతి అయ్యా మరి నువ్వేమో రిలీజ్ చేసుకోమంటాను, నోటీస్ ఇంటికాడ కూర్చుంది, ఎట్లా దీని పరిస్థితి అంటే ఏం కాదులే చేసుకో అదే మళ్ళీ కూడా చెప్పింది. సరే ఏదో ఒకటి చేద్దాం అనుకోలేక మళ్ళీ ఇంకొక నోటీస్, రెండో నోటీస్ వచ్చింది. రెండో నోటీస్ ఏమని వచ్చింది, ఈ పోస్టులు కానీ టైటిల్ కానీ ఏదేమైనా కానీ మీ స్పిరిట్ గురించి కానీ ఏమైనా బయటకు వస్తే మీ మీద కఠినమైన చర్య తీసుకుంటామని మళ్ళీ ఇంకొక నోటీస్ పంపించేసి మళ్ళీ ఇదేందని చెప్పి మేము లాయర్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఇచ్చిన లాయర్ పెట్టుకున్నాం కదా, వాళ్ళకి లాయర్ నోటీస్ ఇచ్చినప్పుడు మనం లాయర్ నోటీస్ ఇవ్వాలి. ఈ లాయర్ నోటీస్ ఆయన కాడ ఫోన్ చేస్తే నేను కనుక్కొని మీకు ఏ సంగతి చెప్పగలమని లాయర్ చెప్పిండు మాకు. నేను మరి ఆ ఊరికి ఫోన్ చేసి ఏం సంగతం మళ్ళీ వాళ్ళు ఏమన్నారో ఏమో మనకైతే విమర్శ లేదు. 10-15 రోజులు అయింది, మేము పంపించినానో లేదు పంపించలేదని మన ఫోన్ జవాబు లేదని కానీ అడ్వకేట్ కూడా లాయర్ కూడా మాట్లాడతలేదు, అటు కలిసిపోయిందా భయపడ్డా ఆయన మరి ఎట్లా చేసింది మాకు సమాధానం. మీ సైడ్ ఉన్నాయి కదా, ఆయన మీ గురించి చెప్తా అన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఆయన ఎందుకు సైలెంట్? ఫోన్ చేసిండు కదా, వాళ్ళు మరి ఏం చేసినా మరి ఆయనకి మనకు సమాధానం లేదు. ఓకే.